పొద్దుగల మా వేరే బండి డ్రైవర్ బండి దిగబెట్టి ఫోన్ చేసిండు. ఇటు ఎందుకు వచ్చినవరా ప్లేస్ ఈడ ఎడారిలో రాత్రి మంచిగా ఉంటే తవ్వలు తెల్లారేసరికి గాలికి మొత్తం ముసుక మొత్తం రోడ్ల మీదకి వస్తే ఏర్పడదు. వీడు ఫోన్ చేసి ఒక్క ముఖం అడిగిండు ఏమై వస్తున్నావా అంటే నేను బెల్ట్ తీసుకుని వచ్చి గుంజుదాం అనుకుని డబల్ వేయరాదని డబల్ వేస్తే కొంచెం గట్టిగా ఉండి జల్దీ బయటకు వెళ్తారా అంటే వాడు ఏడింటాడు వాడినాడు. లేదు ఇట్లానే వస్తా అని చెప్పిండు. సరే పెట్రా అని చెప్పేసి పెట్టినా. కాకపోతే బాగా టైర్ తిరిగి లోపల దాకా పోయింది. హైడ్రాలిక్ ట్యాంక్ కానీ చూసుకో. సరే ఎట్లయితే అట్లా అని గుంజుదాం అనుకున్నా. పొద్దున 5:30కి చూడు ఎండ ఎట్లా కొడుతున్నా. బండి ఎక్కి 4 వీల్ చాలు చేసి మూవ్ చేస్తే బండి నా టైర్లు గిర తిరుగుతున్నాయి. అసలు రాలేదు. గట్టిగా 2 జట్కలు కొట్టినా. 2 జట్కలు కొడితే అది ఇంచు కూడా జరగలేదు. ఎట్లున్నా గట్టినే ఉన్నాయి. ఆయన ఉన్న ఒక బెల్ట్ అయిపోయింది ఎక్కర రాకుండా. ఆ బండి ఇడిసే పెట్టి నా బండి తీసుకుపోయి లోడ్ చేసుకుని వెనకకెళ్ళి వచ్చి అదే తెగిపోయిన బెల్ట్ ను డబల్ వరుసలా కట్టి సెకండ్ గేర్ వేసి 4 వీల్ వేసుకుని సెకండ్ గేర్ వేసి బ్యాక్ సైడ్ కొంచెం మూవ్ చేసిన అల్కా వచ్చేసింది వెనకకు. అక్కడికి ఇంకా మా ఓనర్ సాబ్ వచ్చిండు. మా ఓనర్ సాబ్కి వేసిన నువ్వు ఫోన్ పట్టుకో వీడియో తీయరంగానే మా వాడు తీసిండు. తర్వాత బండి మూవ్ చేసి మన బండి బయటకు వెళ్ళిన తర్వాత అని చెప్పిన ఇంకొకసారి ఎదురుగా వచ్చే బండిని అడిగి ఏ తోవ మంచిగా ఉన్నా అని రారా ఎటు పడితే అటు పోకురా గడికి నన్ను రమ్మంటే నాతో కాదురా బాపు అని చెప్పిన అంతో బండి వెళ్ళింది బెల్ట్ వచ్చలేదు కథ మాగా కోసేసిన మక్కెర రాకుండా మా వాడిని బండి కాడ దించి అడిగిన వెళ్ళిపోయినా. ఇది అన్నట్టు ముచ్చట.